కొత్త లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగాలు, కంపెనీలపై ఏ ప్రభావం ఉంటుందో ఒకసారి చూద్దాం. వేజెస్ కోడ్ కొత్త రూల్ ప్రకారం బేసిక్ పే కనీసం 50% ఉండాలి. దానివల్ల పీఎఫ్ పెరుగుతుంది, కానీ చేతికి వచ్చే శాలరీ మొత్తం కాస్త తగ్గొచ్చు. రోజు పని గంటలు 8గానే ఉన్నా షిఫ్ట్కి మాత్రం 12 గంటల అనుమతి ఉంది. వీక్లీ లిమిట్ వచ్చేసి 48 గంటలుగా ఉంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవి అందరికీ వర్తిస్తాయి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు మాత్రం గ్రాట్యుటీ. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి గిగ్ వర్కర్లకు కూడా సోషల్ సెక్యూరిటీ కిందకైతే రావడం జరుగుతుంది. ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 300 వరకు ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలు లే ఆఫ్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. స్ట్రైక్కి 14 రోజుల నోటీస్ అయితే మస్ట్గా ఇవ్వాలి. సేఫ్టీ కోడ్ ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్స్, మైన్స్లలో సేఫ్టీ రూల్స్ కఠినంగా. మహిళలకు నైట్ షిఫ్ట్ అనుమతి, కానీ సేఫ్టీ ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కొత్త లాస్ వల్ల ఉద్యోగులకు భద్రత, పీఎఫ్ బెనిఫిట్స్ పెరుగుతున్నాయి, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. ఈ అభిప్రాయంపై మీరేమంటారు? మీ కామెంట్ చేయండి.